ఫస్ట్ యూరోపియన్స్ స్టార్ట్ చేశారు. మీరు చూడండి, మీరు కావాలంటే జస్ట్ ఇన్‌స్టాగ్రామ్‌లోకెళ్ళి కొట్టండి ముస్లిం ఇన్వేజన్ అని చెప్పి, ఇస్లాం ఇన్వేజన్, ఇస్లామోఫోబియా అని కొట్టండి ఇన్‌స్టాగ్రామ్‌లో వందల వీడియోలొస్తాయి. ఈ దేశం, ఆ దేశం అని కాదు. అమెరికా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, టోటల్ యూరోపియన్ కంట్రీస్. అసలు ఒక్కటేంటి, ఆళ్ళు సఫర్ అయిపోతున్నారు. చాలా సఫరింగ్. దానికి కారణం ఏంటంటే ఆ కంట్రీసే. వాళ్ళే పిలుచుకొనొచ్చి, వాళ్ళే ఏంటి మన దేశంలో లాగానే వాళ్ళకి కూడా పాపం మైనారిటీస్ అని చెప్పేసేసి యాక్చువల్లీ యూరోపియన్ కంట్రీస్‌లో ఒరిజినల్‌గా ఏం జరిగింది అంటే, వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవడం మానేశారు. పిల్లల్ని కనడం మానేశారు. సో, పాపులేషన్ తక్కువైపోతుంది. ఏజ్డ్ పీపుల్ ఎక్కువైపోతున్నారు. యంగ్‌స్టర్స్ తక్కువైపోతున్నారు. దేశానికి ఎప్పుడు ప్రజలు చాలా అవసరము. యువత చాలా అవసరం. సో, వాళ్ళేంటి రకరకాల దేశాల నుంచి షరియా అడ్డం పెట్టుకొని సిరియా అనే కంట్రీ అడ్డం పెట్టుకొని, లేకపోతే పాలస్తీన్ అడ్డు పెట్టుకొని, సో, అన్ని దేశాల్లోకి చొరబడిపోయారు. రిమెంబర్ దట్ ఈ వెళ్ళే ఈ ముస్లిం ఇన్ఫిల్ట్రేటర్స్ ఎవరైతే ఉంటారో, లేకపోతే ఏమంటారు, ఫస్ట్ చొరబాటుదారులు అవును. లేదు అంటే ముందుగా వెళ్ళి అమాయకంగా నటించి మాకు ఆశ్రయం ఇవ్వండి అని చెప్పేసేసి అడుక్కుంటారనమాట. వాళ్ళు అనుకోవచ్చు వాళ్ళు ఫస్ట్ చాలా అమాయకంగా ప్రవర్తిస్తారు, కానీ వాళ్ళు ఏ ముస్లిం దేశాలకు వెళ్ళరు. ఒక 53 ముస్లిం దేశాలు ఉన్నాయి, వాళ్ళు అక్కడికి వెళ్ళరు. క్రిస్టియన్ దేశాలకు వెళ్తారు. ఎందుకంటే ఆల్రెడీ ముస్లిం దేశాలు, వాటిని మార్చి ఏం చేసుకోవాలి? ఏమీ చేసుకోనక్కర్లేదు. కొత్త దేశానికి వెళ్ళి దాన్ని మార్చాలి. వాళ్ళ టార్గెట్ ఎప్పుడు అట్లే ఉంది. కష్టాల్లో, ఏడుపుల్లో, బాధల్లో కూడా వాళ్ళ టార్గెట్ ఇంకో దేశాన్ని మతం మార్చాలనే చూస్తారు వాళ్ళు. యా, ఇంకా అరబ్ దేశాలు అయితే వాళ్ళు అసలు రానివ్వరు కూడా రానివ్వరు. వాళ్ళు నికార్సైన ముస్లిమ్సే, వీళ్ళెవ్వరిని రానివ్వరు. దే ఆర్ వెరీ క్లియర్. మావి పొలిటికల్ కంట్రీస్ కాదు, మేము పాలిటిక్స్ కోసం మేము ఏది చేయం, మావి ప్రిన్స్లీ కంట్రీస్ వాళ్ళవి. సో ఆ ఖురాన్లో ఉన్నది జిహాద్ అనే పదం ఉంది, వాళ్ళే పబ్లిక్గా చెప్పారు. దాన్ని ఇంకొక రకంగా తీసుకొని ఇట్లా వాళ్ళు వైలెన్స్ చేస్తారు, కాబట్టి మేము మా దేశాల్లోకి రానివ్వము. మన దేశంలో రోడ్ల మీద నమాజులు చేస్తారు, మీరు చేయండి. లైక్ ఏమంటారు, అరబ్ కంట్రీలో మీరు చేయండి, తీసుకెళ్ళి బొక్కలు వేస్తారు వాళ్ళు. అదేంటి అది వాళ్ళ దే హ్యావ్ రూల్స్, దే హ్యావ్ స్ట్రాంగ్ రూల్స్. ఇట్లా మనలాగా రోజుకి 5 సార్లు మైకులు పెట్టి అట్లంతా డిస్టర్బెన్స్ చేసుకోరు వాళ్ళు. దే ఫాలో పర్ఫెక్ట్ రూల్స్. వాళ్ళది వాళ్ళు చాలా నీట్గా ఫాలో అవుతూ ఉంటారు. ఇలాంటి న్యూసెన్స్ని వాళ్ళు అసలు యాక్సెప్ట్ చేయరు. అండ్ దే ఆర్ రియల్ ముస్లిమ్స్ అన్నది వాళ్ళకి ఇది. వీళ్ళందరూ కన్వర్టెడ్ కదా. సో కన్వర్టెడ్ని వాళ్ళు ఎంకరేజ్ చేయలేదు. వీళ్ళందరూ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో సెకండ్ గ్రేడ్ సిటిజన్స్. సరే, అలా వదిలేస్తే వరల్డ్ వైడ్ కూడా వాళ్ళ టార్గెట్ ఏంటంటే ఇస్లాంగా మార్చడం. సో మీరు చూడండి, మీరు గూగుల్ చేయండి, ద మోస్ట్ ఫాస్టెస్ట్ స్ప్రెడ్డింగ్ రిలీజియన్ ఇస్లాం. ఇష్టంతోనా? కాదు. థ్రెట్తోనూ, లేకపోతే గ్రూమింగ్ గ్యాంగ్స్ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు ఫారిన్ కంట్రీస్లో, ఇండియాలో కూడా గ్రూమింగ్ గ్యాంగ్స్ ఉన్నాయి. హైదరాబాద్లో రీసెంట్గా పట్టుకోలేదు గ్రూమింగ్ గ్యాంగ్. ఒక అమ్మాయిని తీసుకెళ్లారు, ఆ అమ్మాయిని వాడారు, వీడియోలు తీశారు, వాళ్ళ ఫ్రెండ్స్ అందరు వాడారు, మొత్తం వాళ్ళే. ఇది ఇప్పటి నుంచి జరుగుతుంది. ఇప్పుడు గ్రూమింగ్ గ్యాంగ్ అని పెట్టారు, ఎందుకంటే గ్రూమ్ చేస్తున్నారు మదర్సాలలోనూ లేకపోతే మసీదుల్లోనూ. ఆల్మోస్ట్ ఇది నార్త్ ఇండియాలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఈ ఒక దూరదర్శన్ ఉన్న రోజుల్లో అనుకుంటా, న్యూస్ పేపర్లు తప్ప వేరే ఇది లేదు, నాకు ఆ స్టేట్ సరిగ్గా గుర్తులేదు, బట్ మీరు తీయొచ్చు, న్యూస్ని బయటికి తీయొచ్చు. ఒక ముస్లిం వ్యక్తి ఒక హిందూ అమ్మాయిని టార్గెట్ చేసి, ఆ అమ్మాయిని వాడుకొని వీడియో తీసి, అప్పట్లో టేప్ ఫోటోలు బ్లాక్మెయిల్ చేసి ఇంకా హిందూ అమ్మాయిల్ని తీసుకున్నామని దాదాపు 130 నుంచి 160 మంది హిందూ ఆడపిల్లల్ని తన ఫ్రెండ్స్ వాడుకున్నారు. అందరికీ ఫోటోలు తీశారు. భయపడిపోయి వాళ్ళు ఎవ్వరూ బయటికి రాలేదు. ఒక్కసారి ఒక జర్నలిస్టు ఆ ఫోటో స్టూడియోకి వెళ్ళినప్పుడు ఆ ప్రింట్లో, రీల్లో ఏదో కనిపించింది. దిస్ ఇస్ సంథింగ్ రాంగ్ అని చెప్పేసి మొత్తం దాని మీద ఎంక్వైరీ చేసి దాన్ని, ఆ న్యూస్ని బయటికి తీసుకొచ్చి దాన్ని కోర్టు వరకు తీసుకెళ్తే ఎవరు ఆడపిల్లలు బయటికి రాలేదు. అప్పటికి కొంతమంది ఆడపిల్లలకి పెళ్ళి అయిపోయింది. ఎవరి లైఫ్లో పాడు చేసుకోవాలనుకోరు కదా. సో రీసెంట్ ఇయర్స్లో కూడా స్టిల్ ఆ కేసుకి సంబంధించి ఆ లేడీస్ బయటకు వచ్చారు. 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చేసాయి వాళ్ళకి. ఒక 3-4 మాత్రమే వచ్చారు. కొంతమంది సూసైడ్లు చేసుకొని చచ్చిపోయారు. సో ఇట్ వాజ్ దేర్ ఎవ్రీవేర్. సో ఇండియాలో ఎప్పుడో జరిగింది, ఒక 40-50 ఏళ్ళ క్రితం జరిగింది ఇది. అది ఇప్పటికీ జరుగుతుంది. సో రీసెంట్గా చూస్తే ఒక అమరావతి అనే స్టేట్లో అసలుకి షాక్ అనమాట. 22 ఇయర్స్ అబ్బాయి, అసలుకి అతను ఒక 250 మెంబర్స్ 150 మెంబర్స్ అమ్మాయిని యూజ్ చేసుకొని ఆ న్యూస్, ఈ న్యూస్ తర్వాత నెక్స్ట్ న్యూస్ అదే నేను చూసింది యాక్చువల్గా రీసెంట్ డేస్లో. ఇది TCS తర్వాత అరే ఇట్లా జరుగుతుందా అనుకున్న టైంలో నెక్స్ట్ డే ఈ న్యూస్ బయటకు వచ్చింది. అతనికి ఒక 22 ఇయర్స్, అంటే దీని ఇది ఎప్పటి నుంచే స్టార్ట్ చేశాడు. ఒక 250-150 మెంబర్స్ అమ్మాయిని ఇట్లా చేసి వీడియోలు తీసి వాళ్ళు బెదిరించి వాళ్ళు మొత్తం వీడియోస్ తీస్తున్నారు. అంటే
అసలుకి మనం అసలు ఎక్కడుంటున్నాం మీరు అసలుకి? అబ్జర్వ్ చేయండి, ఒక 5 ఇయర్స్ నుంచి మొత్తం వరల్డ్ వైడ్ వీళ్ళంతా స్ప్రెడ్ అయిపోయారు ఎక్కడోళ్ళు అక్కడ. వీళ్ళకి ఫారెన్ నుంచి ఫండ్స్ వస్తాయి అండ్ ఒక్క పూట తినైనా సరే వాళ్ళ టార్గెట్ అంతా, ఇప్పుడు మన దేశం గురించి మాట్లాడుకుంటే వాళ్ళు అన్ని దేశాలను ఆక్రమించాలనేదే వాళ్ళ టార్గెట్. భారతదేశాన్ని ఎప్పటికైనా ఇస్లామిక్ కంట్రీ చేయాలి, ఎప్పటికైనా కాదు 2047 అంటే స్వతంత్రం వచ్చిన 100 సంవత్సరాల లోపు మళ్ళీ మార్చేసేయాలి. సో పాకిస్తాన్ ఒక పీస్ వెళ్ళిపోయింది, మళ్ళీ పాకిస్తాన్ నుంచి తీసి బంగ్లాదేశ్ ఒక పీస్ చేసేసారు. సో భారతదేశాన్ని ఈ 100 సంవత్సరాలు జరుపుకోకుండా చేయాలి. ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే 51% వాళ్ళ జనాభా వచ్చేస్తే చాలు, మనకు ఇంకా ఏ స్వేచ్ఛ స్వతంత్రాలు ఉండవు. ఇలా కూర్చొని మనం మాట్లాడుకోలేము, ఏమీ చేయలేము. సో మన పూర్వీకులు ఇలాంటివన్నీ ఎన్నో కష్టాలు ఇవన్నీ ఇంకా ఇంకా చిన్న చిన్నవి ఎన్నో భయంకరమైనటువంటి ఇన్వేజన్స్ని ఎదుర్కొని, దాడుల్ని తట్టుకొని, ఆఖరికి చిన్న పిల్లలకు పెళ్ళిళ్ళు చేసే పరిస్థితి వచ్చింది. లేకపోతే వయసు వచ్చిన పిల్లంటే ఎత్తుకొని పోయేవాళ్ళు. ఈ చిన్న పిల్లలకు పెళ్లి చేసే బాల్య వివాహాలు వచ్చిందే మొఘల్స్ ఇన్వేజన్ తర్వాత. అసలు బిఫోర్ భారతదేశంలో అలాంటివి అసలు లేనే లేవు. ఇన్నింటిని తట్టుకొని స్టిల్ మనం ఈరోజు హిందువులుగా కూర్చొని మాట్లాడుతున్నాం అంటే మన పూర్వీకులు ఎన్ని త్యాగాలు చేసి ఎన్నింటిని తట్టుకొని ఉంటారు. బట్ ఈరోజు అందరికీ ఏమైపోయిందంటే ఆ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఏదైతే ప్రవేశపెట్టారో, సో మొఘల్స్ చాలా గ్రేటు, సుల్తాన్స్ చాలా గ్రేటు, నిజామ్స్ చాలా గ్రేటు, సో మన కింగ్స్ ఎవరు మనకు తెలియకుండా పోయింది. ఓ నలుగురు పేర్లు చెప్పమంటే అంతే నలుగురు పేర్లు చెప్తాం. ఒక శివాజీ, ఒక లైక్ శ్రీకృష్ణదేవరాయలు, ఇంకా ఇట్లనే వెతుక్కుంటాం మనం. చంద్రగుప్తుడు, అశోకుడు, అయ్యే ఇంతే ఆ వంశం. ఓ గుప్తల కాలం చాలా బాగుండేదట, అంతే అట. ఏది క్లారిటీ లేదు. నేను హిస్టరీ స్టూడెంట్ కాబట్టి అట్లీస్ట్ నా ఈ కొంచెమన్నా నాలెడ్జ్ ఉంది.